టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓదెల గ్రామం మాజీ సర్పంచ్, జేఏసీ నేత, ఉద్యమకారుడు ఆకుల మహేందర్ ఎమ్మెల్యే దాసరి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి దాసరి పార్టీలోకి ఆహ్వానించారు. పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మహేందర్ గత 13 ఏళ్లుగా స్వతంత్ర అభ్యర్థిగా ఓదెల సర్పంచ్గా గెలుపొంది అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. మహేందర్ చేరికతో ఓదెల మండలం పూర్తి స్థాయిలో బలపడిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 6 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు 6 మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, పల్లె కుమార్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేయాలని ఆలోచించారు. ప్రభుత్వం ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉందో వాటిని మరింతగా ప్రజలకు చేర్చాలన్న ఆలోచనతో ఓదెల మండల కేంద్రంలో గతంలో 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేసినటువంటి శ్రీ మహేందర్ గారు ఇప్పుడు 3వ పర్యాయం వారి తల్లిగారిని సర్పంచ్గా ఇప్పుడు గెలిపించుకున్నటువంటి మహేందర్ గారు ఈరోజు వారి అనుచరులు, నాయకులు అందరితో కలిసి టీఆర్ఎస్ పార్టీలకు చేరడం జరిగింది. వారు గతంలో జేఏసీ అభ్యర్థిగా మరి ప్రజలతో సత్సంబంధాలైనటువంటి వ్యక్తి. వారు గతంలో కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి సన్నిహితంగా ఉండి మండల ప్రజలకే కాదు మండల కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పాల్పంచుకునే వ్యక్తి. మరి వారు ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషం. వారికి స్వాగతం చెప్తూ టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను అనుసరించి మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజలకు తీసుకెళ్ళి మరింత గొప్పగా మరి ప్రభుత్వం మరి పార్టీ కార్యక్రమాలని కొనసాగించాలని చెప్పి వారికి సూచిస్తూ అభిమానులు, అనుచరులు అందరితో ఇక ముందు కూడా మండలంలో పార్టీ అభివృద్ధికి, పార్టీకి విధానాలను ప్రజల్లో నిర్వహిస్తూ పార్టీ శ్రేయస్సుకు, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు నా వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను జెడ్పీసీ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక సంస్థల్లో పార్టీ విజయానికి నా వంతుగా అందరినీ కలుపుకొని కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను.